నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి అన్నమాట. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళు బిగ్ బడ్జెట్ డమాల్ అనేది సేల్ అయితే తీసుకొచ్చారు 5th నుంచి 7th జనవరి దాకా. సో ఒకవేళ ఇట్లా మీరు ఆర్డర్స్ పెట్టుకోవాలా, మీకు అవసరమైన బడ్జెట్ వస్తున్నాయంటే పోయి ఆర్డర్స్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది X100 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది. సింపుల్ చెప్పుకోవాలంటే వివో X100 అండ్ వివో X100 Pro స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయినాయి అనమాట అవి. సో ఒకవేళ పర్చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళది రెడ్మీ నోట్ 13 సిరీస్ 5G సిరీస్ సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయిపోయినాయి. అయితే ఇంకా 9th, 10th అఫీషియల్గా సేల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట అవి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అన్నమాట. సో పోకో X6 అండ్ X6 Pro లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. జనవరి 11th రోజున ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ లాంచ్ అయితే అన్నమాట. డైమెన్సిటీ 8300 ప్రాసెస్తో పాటు వస్తుందని అయితే ఒక అప్డేట్ అయితే మనకు వచ్చిందనమాట అవి. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా G34 5G స్మార్ట్ ఫోన్ అవుతుందో జనవరి 9th రోజున లాంచ్ అవుతుందని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రాసెసర్స్ కూడా క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 695 SoCతో పాటు వస్తుందనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసిరు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ అనమాట. సో ఇది కన్ఫామ్ న్యూస్ కింద అయితే చూసుకోలేము కానీ కొంచెం లీక్డ్ ఇన్ఫర్మేషన్ కిందనే చూసుకోవచ్చు. ఏంటంటే AMD వాళ్ళది Ryzen 7 8700G ప్రాసెసర్ ఉంది కదా. సో G సిరీస్ అంటే ఇండికేటర్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది కదా. సో ఆ ఇండికేటర్ గ్రాఫిక్స్ ఏదైతుందో లీక్స్ ప్రకారము 2.9 GHz Radeon 780M RDNA 3 గ్రాఫిక్స్తో పాటు వస్తుందని అయితే ఒక రూమర్ లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అప్డేట్ వచ్చింది. సో అఫీషియల్గా కన్ఫర్మ్ కానీ ఇంకొక వీడియో అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది ఈ ఏమంటారు CS ఈవెంట్ ఉంది కదా, జనవరి 8th రోజున వస్తుంది అనమాట అవి. సో ఇక్కడ మన వాళ్ళు ఏఐకి ఎక్కువ ఫోకస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఏఐకి రిలేటెడ్ ఎక్కువ హార్డ్వేర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసారు అన్నమాట. సో ఆఫీషియల్గా వాళ్ళ ఈవెంట్స్ నా ప్రీవియస్ టెక్ న్యూస్లో చెప్పినట్టున సో ఇది దాని ఫాలో అప్ న్యూస్ అనుకోవచ్చు బై, ఇది ఫాలో అప్ న్యూస్ అనుకోవచ్చు. సో బై ఇవాళ 4th జనవరి 8th అంటే ఎన్ని రోజులు లేదు బై, 4 రోజులే. సో 4 రోజులే మీకు అఫీషియల్గా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొస్తారనమాట. అండ్ మరి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇంకో న్యూస్ చూసుకుంటే వి కలర్ నుంచి అన్నమాట DDR5 ర్యామ్సే తీసుకొచ్చారు. మ్యాంటా Xfinity మెమరీస్ ఫీచర్ చేసారు అన్నమాట. ఇది 8400 MHz ఫ్రీక్వెన్సీతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏందన్నా అంటే రెండు 48 GB మెమరీస్ అనమాట. అంటే 24 GB రెండు మెమరీస్ కెపాసిటీస్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. కొంచెం డిఫరెంట్ నెంబర్స్ అనుకోవచ్చు. నార్మల్గా ఇట్లాంటి నెంబర్స్ మనం చూడము. మన వాళ్ళు Xfinity ఏమంటారు దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. మీకు గిగాబైట్ G790 ROS మదర్ బోర్డ్లో అండ్ ROG మ్యాక్సిమస్ G790 Apex మదర్ బోర్డులు అయితే పెట్టి చెక్ చేసి చూసారు అన్నమాట. 24 GB రెండు ర్యామ్స్ ఓవరాల్గా 48 GB ర్యామ్స్ అయితే కంఫర్టబుల్ ఉన్నట్టు అయితే ఒక అప్డేట్ అయితే చేసినాం. సో బయోస్ కొంచెం అప్డేట్ చేయాల్సిన కొంచెం ట్విక్స్ అయితే చేయాలన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టీమ్ అనే వెబ్సైట్లో నరక బ్లేడ్ పాయింట్ అనే గేమ్ అయితే ఇది ఫ్రీ టు ప్లే అనమాట అవి. సో ఒకవేళ గిట్లా మీరు ఆడకపోతే గిట్లా ఆడండి. అండ్ ఐ థింక్ కొత్త అప్డేట్స్ కొత్త ప్యాచెస్ ఏమో వచ్చినట్టున్నాయి బై. ఒకవేళ గిట్లా ఆడకపోతే ఆడండి. ఎందుకంటే చాలా రోజులు అది ఊకే ఫ్రీ ఏమంటారు అని పేడే చూపిస్తున్నా, ఫ్రీ చూపిస్తలే కదా. సో ఇలా ఫ్రీ చూపిస్తాను అన్నమాట అవి. సో కొంచెం డీసెంట్గా ఉంటుంది అండ్ బాగుంటుంది. ఎక్కువ మట్టుకు ఫోకస్ ఏంటంటే బ్లేడ్ పాయింట్ అన్నది కాబట్టి మీరు బ్యాటిల్లో మీరు గన్స్కి బదులు స్వార్డ్స్ వెపన్స్ ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. అది ఏమంటారు లాజిక్ అనుకోవచ్చు బై. అంతే మిడివల్ బ్యాటిల్లో PUBG కానీ విత్ స్వార్డ్స్ అనుకోండి, సింపుల్ చెప్పుకోవాలంటే అంతే పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే పోయి మీకు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. 35 GB స్టోరేజ్ వస్తుంది. DirectX లెవెల్ 7 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ ఏం చూసుకోవచ్చు. 8 GB ర్యామ్ 4th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్ AMD FX 6300 కంటే ఎక్కువ ఉండాలి అనేసి అయితే అప్డేట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమింగ్స్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించి మీ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో దాకా యువత ఇష్టపై వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.